Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 22వ శ్లోకము. శ్రీ భగవానువాచ పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. పురుషః ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసు. ఈ శ్లోకమునకు భావము: ప్రకృతియందున్నవాడై పురుషుడు జీవుడు ప్రకృతి వలన పుట్టిన సుఖదుఖాది గుణములను అనుభవించుచున్నాడు. ఆయా గుణములతోడి కూడికయే ఈ జీవునకు ఉత్తమ నికృష్ట జన్మములెత్తుటయందు హేతువై ఉన్నది. జీవుడు ఈ సంసార బంధమును తగులుకొనుటకును ఉత్తమాధమ జన్మలను పొందుటకును కారణమేమిటో ఈ శ్లోకంలో చెప్పబడినది. ప్రకృతి యొక్క గుణములతోటి ఆయా గుణముల వలన పుట్టిన ప్రాపంచిక పదార్థములతోటి సంయోగమే జీవునకు బంధహేతువగుచున్నది. పురుషుడు వాస్తవముగా నిర్వికారుడై జన్మవర్జితుడై దృగ్రూపుడై ఉన్నను దృశ్యమగు దేహేంద్రియాదులందు ప్రాపంచిక పదార్థములందు అహంకార మమకారములు కలిగి అట్టి దృశ్యోపాధితోనూ దాని గుణములతోనూ సంయోగము కలిగి ఉండుట వలన వికారవంతుడే జనన మరణములను పొందుచు సంసారిత్వమును పొందుచున్నాడు. కాబట్టి విచారశీలుడు జన్మాది దుఃఖములకు కారణము ఈ గుణసంగమమే అని తెలుసుకొని తన ఉపాధితోనూ ఆ ఉపాధి గుణములతోనూ సంగము ఆసక్తి మమకారము అహంకారము లేనివాడై అసంగ నిర్గుణ చిద్రూపమే తానని భావించుచు తద్రూపుడై ప్రకాశించుచో ఇంకా జన్మాది దుఃఖములు ఎక్కడా? దుఃఖభూయిష్టమగు ఈ జనన మరణ ప్రవాహము నుండి తప్పించుకొనుటకు ఉపాయము ఇది ఒకటియే అయి ఉన్నది. సంసక్తియే బంధము, అసంసక్తియే ముక్తి. ఒక పెద్ద ఫ్యాక్టరీలో అనేక చక్రములు యంత్రములు పనిచేయుచున్నను మూలస్థానమున గల పెద్ద చక్రమునకు తగిలించి ఉండు బెల్టు తెగిపోయినచో వేల కొలది యంత్రములన్నీను ఒక కుమ్మడిగా ఆగిపోవును కదా. అట్లే ఈ జనన మరణాది రూప సంసార యంత్రాంగమంతయు జీవుడు గుణములతోటి ఉపాధితోటి ప్రకృతితోటి సంగమును విడిచినచో ఆ క్షణమే నిలిచిపోవా జీవునకు మోక్షము కరతలామలకమగును. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.